అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. గురువారం మార్కాపురంలో పర్యటించిన ఎస్పీ దామోదర్ జిల్లా పోలీస్ అధికారులతో మరియు సిబ్బందితో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలితో పాటు నేరాలకు అనుకూలమైన ప్రాంతాలలో ఉన్న కాలనీలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు అన్నారు. అలానే అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు. మార్కాపురం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అలానే నేరాలు కూడా ఇక్కడ పెరుగుతుండడాన్ని గమనించినట్లు తెలిపారు. 3 రోజుల క్రితం గంజాయికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించడంతో పాటు బెట్టింగ్ ఆడుతున్న 2ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏవైనా క్రైమ్ యాక్టివిటీస్ మీడియా దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని అన్నారు. 700 మంది పోలీస్ సిబ్బందితో మార్కాపురంలో క్రైమ్ మీటింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మార్కాపూర్లో మనం ఫస్ట్ క్రైమ్ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. క్రైమ్ రివ్యూ అంతా చేసాం. డిస్టిక్ ఫోర్స్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 100 సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 25 ఇన్స్పెక్టర్స్, అలాగే 7 మెంబర్స్ డిఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలు అందరూ వచ్చి ఇక్కడ ఒక క్రైమ్ మీటింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపూర్ పట్టణం ఒక పెద్ద టౌన్గా మారడం, అలాగే కొన్ని కాలనీస్, కొత్తగా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్, ఈ టౌన్ పెరుగుతున్న దృష్ట్యా క్రైమ్ కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా గాంజా కానివ్వండి, అలాగే బెట్టింగ్, ఇలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అవకాశం ఉంది. కాబట్టి 1-2 ఇష్యూస్ కూడా బయటపడ్డాయి 2-3 రోజుల క్రితం. అలాగే ఒక కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో ఈ టౌన్లో ఎటువంటి క్రైమ్ ఉండకూడదు, అలాగే గాంజా యాక్టివిటీస్ ఇక్కడ జరగకూడదు, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండకూడదు, అలాగే వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, నాకాబందీ, మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తే మార్కాపూర్ టౌన్ ఒక మంచి టౌన్ లాగా ఉండాలని చెప్పి, అలాగే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మంచి టౌన్, పోలీసులు ఏ టైంలో అయినా మాకు ప్రొటెక్ట్ చేస్తారన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది. కాబట్టి ఈరోజు ఈవినింగ్ టైం అంతా కూడా దాదాపు ఒక 3 అవర్స్ మొత్తం 700 పోలీస్ ఫోర్స్తో మనము నాకాబందీ, అలాగే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్లో వెహికల్ చెకింగ్స్, అలాగే ప్రతి కాలనీలో కూడా చెక్ చేయడం జరిగింది. సో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే రికవరీ చేయమని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా అన్ని ప్లేసులు కూడా చూడడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఏమన్నా క్రైమ్ రాబోయే రోజుల్లో జరగకుండా ఒక మంచి వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని రైడ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గాంజా, మత్తు ఏమేమి ఉన్నాయో మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేశాం. అన్ని కాలనీస్లో కూడా రైడ్లు చేస్తున్నాం. ఈరోజు అంతా కూడా మొత్తం ఫోర్స్ 700 మెంబర్స్ మొత్తం ఈరోజు మార్కాపూర్ ఈ టౌన్లో అన్నీ రైడ్లు కండక్ట్ చేస్తున్నాం. సో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంకా ఏదన్నా ఉంటే కూడా మా బెట్టింగ్ యాప్లు అన్నీ చెక్ చేస్తున్నాం. బెట్టింగ్ కూడా ఇక్కడ ఒక ఇద్దరిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గాంజా కేసుల్లో కూడా రీసెంట్గా అరెస్ట్ చేశాం. బెట్టింగ్ కేసుల్లో అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా ఇలాంటివి ఏదైనా క్రైమ్ ఉంటే ప్రజలకి ఒక భరోసా, క్రైమ్ ఉంటే పోలీసులు వచ్చి ఇమ్మీడియట్లీ అరెస్ట్ అన్నటువంటి ఒక ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ఈరోజు కార్యక్రమం కండక్ట్ చేసాం. మెను కూడా తక్కువ ఉంది సార్. అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. అది మళ్ళీ చూద్దాం. ఇంకా ఇంకేమన్నా మీ సైడ్ నుంచి ఓకే. థ్యాంక్ యూ.